అపరాధాల చేత, మన పాపముల చేత మనం చచ్చిపోయాం. దేవుని దృష్టిలో మనము చచ్చిపోయిన వారంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి కరుణించి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు మరి? ఇష్టానుసారంగా జీవించడానికా? విచ్చలవిడితనాన్ని అనుభవించడానికా? పౌలు అంటాడు, నాకు అన్నీ చేయడానికి స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయడానికి తగినవి కావు. నేను ఏదైనా చేయొచ్చు, కానీ చేయడానికి నాకు అవి తగినవి కావు. నాకు స్వతంత్రం ఉంది, కానీ నేను చేయలేను, బికాస్ అవి కరెక్ట్ కావు, అవి నిజమైనవి కావు, అవి యథార్థమైనవి కావు, అవి పవిత్రమైనవి కావు, పరిశుద్ధమైనవి కావు, దేవుని దృష్టిలో విలువైనవి కావు. మరి దేవుని దృష్టిలో విలువైనవి ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఆమేన్. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో, వాటి మీద మాత్రమే ధ్యానం ఉంచుకోవాలి. ఇక్కడ పౌలు మాట్లాడేది మనుషుల దృష్టిలో విలువైన వాటి గురించి కాదు. ఇక్కడ మనుషుల దృష్టిని అనుసరించి రాసిన మాట కాదు ఇది. దేవుని దృష్టికి ఏవి విలువైనవో వాటి మీద మాత్రమే మన దృష్టి ఉంచుకోవాలి, మన ఆలోచన ఉంచుకోవాలి. మనం ఎల్లప్పుడూ వాటి కొరకే ప్రయాసపడాలి.